గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనము వన్ బై వన్గా క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీకు డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు, టెట్ డిఎస్సికి ఉపయోగపడేటువంటి అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లను, మెటీరియల్స్ను, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ను, అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనము గూగుల్ షీట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మీకు ఫ్రీగా పొందాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లని, అన్ని రకాల కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని మీరు ఫ్రీగా పొందవచ్చును. ఇక మనం మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి, మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఏపీలో టెట్ ఫలితాలు, డిఎస్సి పరీక్షల వాయిదా అయితే అక్కడ ఎలక్షన్ కమిషన్ అయితే వేయడం జరిగింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్లో టెట్ ఫలితాలు, డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ముందు ప్రకటించిన విధంగా డిఎస్సి పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు, టెట్ ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయాల్సి ఉంది. ఇంతవరకు డిఎస్సి హాల్ టికెట్లను విడుదల చేయకపోగా 14న విడుదల చేయాల్సిన టెట్ ఫలితాలు కూడా వెల్లడి కాలేదు. దీంతో అభ్యర్థులు సందిగ్ధంలో పడ్డారు. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా టెట్ ఫలితాలతో పాటు డిఎస్సి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికలు పూర్తయ్యాక కొత్త తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఏపీలో డిఎస్సి పరీక్షలు వాయిదా పడ్డాయి. అదేవిధంగా ఏపీలో టెట్ ఎగ్జామ్ అయిపోయింది. సో రిజల్ట్ అనేటివి కూడా వాయిదా వేయడం జరిగింది. ఇవన్నీ ఎన్నికల కోడ్ అంటే జూన్ 4 వరకు తర్వాతనే వీటికి సంబంధించినటువంటి ఫలితాలు కావచ్చు, టెట్కి సంబంధించిన డిఎస్సి పరీక్షలు అనేటివి ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ ప్రభుత్వము మళ్ళీ ఈ యొక్క పరీక్ష తేదీలని, అదేవిధంగా టెట్ ఫలితాలని విడుదల చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది మనకు ఏపీకి సంబంధించినటువంటి వార్త. సో ఇలాగే మనకేమైనా ప్రభావం ఉంటుందా మన యొక్క నోటిఫికేషన్ల మీద అంటే, సో మన యొక్క నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒక టెట్కి సంబంధించిన ఎగ్జామ్ మాత్రం మే 20 నుంచి స్టార్ట్ ఉన్నాయి ఎగ్జామ్స్, అంటే ఎన్నికల కోడ్లోనే ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా అంటే ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు టెట్కి సంబంధించి. సో డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్ష షెడ్యూల్ అయితే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాతనే ఉంది. కానీ టెట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ మాత్రము ఎన్నికల కోడ్లోనే ఉంది కాబట్టి సో దీనికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా తెలంగాణలో టెట్కి అంటే ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. సో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దానికి సంబంధించిన షెడ్యూల్ ఏమైనా మార్పులు ఉంటాయా లేదా అనేది మనకైతే తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే అలాంటి ఏం కూడా కంప్లైంట్లు కానీ వెళ్ళలేదు. ఒకవేళ వెళ్తే మాత్రము సో దాని మీద టెట్ గురించి మనకు ఎన్నికల కమిషనర్ అనేది ఆదేశాల అనుగుణంగానే మనం నడుచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఏపీలో ఎందుకు వాయిదా వేశారంటే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి టెట్ ఫలితాలను, డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది. మన దగ్గర ఉన్నటువంటి ఎన్నికలు ఓన్లీ లోక్సభ ఎన్నికలే కాబట్టి సో దాదాపుగా మన దగ్గర ఎలాంటి మార్పులు జరిగే అవకాశం అయితే లేదు. మే 20 నుంచి మీకు టెట్ ఎగ్జామ్స్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో దానికోసము ఈ యొక్క అప్డేట్ని తీసుకోవడం జరిగింది. సో మీరు ఎలాంటి ఆందోళన చేయకండి. తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరైతే ప్రశాంతంగా చదవండి. అన్ని షెడ్యూల్ లోపే జరుగుతాయి. అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ జరుగుతాయి. అనుకున్న షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్లో అయితే ఉండండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఇప్పటి వరకు టెట్కి సంబంధించినటువంటి అప్లికేషన్లు నిన్నటి సాయంత్రం వరకు 17,000 అయితే రావడం జరిగింది. మనకు డిఎస్సికి సంబంధించినటువంటి అప్లికేషన్లు మొత్తం 48,000 వచ్చాయి నిన్నటి నైట్ వరకు. మళ్ళీ మొత్తం కలుపుకొని పాత అప్లికేషన్లు ఈ 48,000 కలుపుకొని మొత్తము 2,25,000 మాత్రము డిఎస్సి అప్లికేషన్లు వచ్చాయి. సో టెట్కి సంబంధించిన 17,000 వచ్చాయి. మొత్తం డిఎస్సి అప్లికేషన్లు ఏమో మనకు 2,25,000 అయితే రావడం అయితే జరిగింది. ఇది మన తెలంగాణలో వచ్చినటువంటి డిఎస్సి అప్లికేషన్ల సంఖ్య, టెట్ అప్లికేషన్ల సంఖ్య అయితే ఈ విధంగా ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు కానిస్టేబుల్ అభ్యర్థులపై సర్కారు నిర్దయ, కేసులో నిర్దోషిగా తేలితే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకునేవైనా మనోవేదనకు గురవుతున్న అభ్యర్థుల కుటుంబాలు, వారిని వెంటనే శిక్షణ పంపాలని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఇక విశ్రాంతి, ముగిసిన వయోపరిమితి పెంపు గడువు, 3 ఏళ్ల తర్వాత రిటైర్ అవుతున్న ఉద్యోగులు, 61 ఏళ్ళు నిన్న వారికి వీడుకోలు. దాదాపుగా
3 ఇయర్స్ బ్యాకే రిటైర్ అయ్యి కావాల్సిన వాళ్ళ యొక్క వయో పరిమితిని గత ప్రభుత్వం 3 సంవత్సరాలు పెంచడం వల్ల వాళ్ళ యొక్క 3 సంవత్సరాల వయో పరిమితి ఈ ఈ ఇయర్ నుండి స్టార్ట్ కాబోతున్నారు. వాళ్ళంతా రిటైర్మెంట్ అవుతున్నారు అన్ని డిపార్ట్మెంట్లో. దాదాపుగా ఈ మన మార్చి నుండి ఈ 31 నుంచి నెక్స్ట్ 25, 26, 27, 28 ఇప్పటి వరకు దాదాపుగా ఒక కొన్ని వేల మంది అయితే రిటైర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి చాలామంది రిటైర్మెంట్ అవుతారు, చాలా వేకెన్సీస్ మళ్ళీ ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి గత ప్రభుత్వం 2021లో 61 ఏళ్ళకి పెంచింది 58 సంవత్సరాల నుండి. కాబట్టి ఇప్పుడు మార్చి 31 ఆదివారం కావడంతో మార్చి 30న శనివారం ఉద్యోగ విరమణలు ప్రారంభమయ్యాయి. శనివారం పలు కార్యాలయాల్లో రిటైర్ అయిన వారు చేసిన సేవలకు సంబంధిత విభాగాధిపతులు వారి యొక్క ఉన్నతాధికారులు అభినందనలు తెలపడం అయితే జరిగింది. దాదాపుగా మనకు 60 మంది ప్రభుత్వ రంగ సంస్థలు అయితే ఆర్టీసీలో 176 మంది, పోలీస్ శాఖలో 100 మంది వరకు ఉద్యోగ విరమణ అయితే పొందడం అయితే జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది రిటైర్ అయితే కాబోతున్నారు. ఈరోజు మార్చి 31 నిన్ననే చాలామంది రిటైర్ కావడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది ఈ 3 ఇయర్స్ అనేటివి మొత్తం మన యొక్క రిటైర్మెంట్స్ అనేటివి జరుగుతాయి. కాబట్టి వేకెన్సీస్ అనేటివి హెవీగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తాం. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు పాలిసెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు దీనికైతే దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పించారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈరోజు నుంచి ఫింగర్ ప్రింట్స్కి చెల్లు చీటీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్స్ ప్లేస్లో ఫేషియల్ అటెండెన్స్ని ఈరోజు నుండి ఈరోజు నుండి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీకి తగ్గనున్న బోగస్ వ్యాయామం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోన్లో యాప్ ఉంటుంది FRS. దాని ద్వారా వీరు డైలీ వాళ్ళ యొక్క అటెండెన్స్ని అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఈరోజు నుండి దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్లో ఇంకా 2-3 మంత్స్ తర్వాత ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో ఈ యొక్క ఫేషియల్ రికగ్నైజ్ ద్వారానే అటెండెన్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీ షురు ప్రభుత్వానికి ఈసీ అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టు పద్ధతిలో 5,819 ఖాళీల భర్తీ. మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీకి ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 5,819 పోస్టులు భర్తీ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ అయితే అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, స్టాఫ్ నర్సులు ఇతర పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేస్తారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ జోంగ్తూ ఆదేశాలు ఇవ్వగా అన్ని మెడికల్ కాలేజీలో వెంటనే భర్తీ ప్రక్రియను మొదలుపెట్టాలని డిఎంఈ డాక్టర్ వాణి ప్రిన్సిపల్ సూపరింటెండెంట్లకు శనివారం సర్క్యులర్ జారీ చేశారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం భర్తీ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనే నియామకాలు జరగాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఒక కరెంట్ అఫైర్స్ అయితే కనిపిస్తూ ఉంది. మనకు పీవీకి భారతరత్న ప్రదానం చేయడం జరిగింది. చరణ్ సింగ్, స్వామినాథన్, కర్పూరి ఠాకూర్లకు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అద్వానీ నివాసానికి వెళ్ళి అందించనున్న రాష్ట్రపతి గారు అద్వానీ గారు కూడా మన యొక్క భారతరత్న అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు పివి నరసింహారావు గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్వామినాథన్ గారికి, కర్పూరి ఠాకూర్ గారికి, అదేవిధంగా మన యొక్క అద్వానీ గారికి అయితే భారతరత్న అవార్డుని అయితే ప్రదానం చేయడం జరిగింది మన యొక్క రాష్ట్రపతి గారు. ఇక్కడ చూసుకున్నట్లయితే భారతరత్నాలు ఆయా రంగాల్లో చేసిన కృషిని మోదీ కొనియాడారు. దేశ పురోగతి, ఆధునికీకరణకు పివి ఎంతో పాటుపడ్డారు. పండితునిగా, మేధావిగా ఆయనకు ఎంతో పేరుంది. ఆయన కృషి చిరస్మరణీయమని, పీవీకి భారతరత్న ఇవ్వడం అందరికీ గర్వకారణమని ఆయన అయితే చెప్పడం జరిగింది. వ్యవసాయ గ్రామీణాభివృద్ధిలో రంగాల్లో చరణ్ సింగ్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ చరణ్ సింగ్ గారికి వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి రంగాల్లో చేసిన కృషికి చరణ్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా సామాజిక న్యాయం, సమానత్వం కోసం కర్పూరి ఠాకూర్ అవిరాల కృషి చేశారని కొనియాడడం జరిగింది. ఇక్కడ మన యొక్క కర్పూరి ఠాకూర్ గారికి సామాజిక న్యాయం, సమానత్వం కోసము కృషి చేసినటువంటి వ్యక్తిగా కర్పూరి ఠాకూర్ గారికి ఇవ్వడం అయితే జరిగింది మన యొక్క భారతరత్న. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే జన్యుశాస్త్రం, వ్యవసాయ విజ్ఞానంలో స్వామినాథన్ చేసిన కృషికి ఏమో స్వామినాథన్ గారికి మన యొక్క భారతరత్న అవార్డు అయితే అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డుని అయితే అందించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్కు ప్రకటించిన భారతరత్న పురస్కారానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి స్వీకరిస్తున్న ఆయన మనుమడు జయంత్ చౌదరి. ఇక్కడ చరణ్ సింగ్ మాజీ ప్రధానమంత్రిగా ఉండేను. సో ఆయన చాలా కృషి చేశాడు మన యొక్క వ్యవసాయానికి, గ్రామీణాభివృద్ధి రంగాల్లో. సో ఆరగి ఇచ్చే వాళ్ళ మనుమడు
ఈ యొక్క పురస్కారాన్ని అందుకోవడం జరిగింది అని మనం మరి పేరు కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పురస్కారాన్ని రాష్ట్రపతి గారు అందించడం జరిగింది. నెక్స్ట్ కర్పూరి ఠాకూర్కు ప్రకటించిన పురస్కారాన్ని అందుకుంటున్న ఆయన కుమారు రామ్నాథ్ ఠాకూర్. వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు ప్రకటించిన పురస్కారాన్ని స్వీకరిస్తున్న ఆయన కుమార్తె నిత్యారావు గారు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈరోజు అద్వానీ గారికి ఇంటికి వెళ్ళి ఈ యొక్క అవార్డుని భారతరత్న పురస్కారాన్ని అయితే అందించనున్నారు. సో నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ 1న ఐచ్ఛిక సెలవు అంటే ఆప్షనల్ హాలిడే అయితే ఇవ్వడం జరిగింది. 31కు ఉన్నటువంటి ఐచ్ఛిక సెలవు సండే రావడం ద్వారా ఆప్షనల్ హాలిడేని మండేకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీ ఫోన్ నుంచే ఫేస్బుక్ చూస్తున్నారా? సైబర్ నేరస్తుల చేతుల్లోకి పాస్వర్డ్ మేనేజర్లు IT ఆచార్యుల పరిశోధన. కాబట్టి దాదాపుగా సైబర్ నేరగాలు పెరిగిపోతున్నారు. కాబట్టి జాగ్రత్తలు అయితే పాటించాలని చెప్తున్నారు. 10వ తరగతి జీవశాస్త్ర ప్రశ్నపత్రంలో తప్పులు 2 ప్రశ్నలపై విద్యార్థులకు అయితే అయోమయం అయితే ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలాఖరులో 10th ఫలితాలు అయితే రాబోతున్నాయి. టెట్పై ఉపాధ్యాయులకు స్పష్టతనివ్వాలని ఉపాధ్యాయ సంఘాల వాళ్ళైతే డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇంటర్ కాలేజీలకు 227 పని దినాలు జూన్ 1 నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తరగతులు ప్రారంభమైతే అవుతాయి. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ అయితే విడుదల చేశారు ఇంటర్ బోర్డు వాళ్ళు. ఇక నుంచి డిజిటల్ బీమా ఏప్రిల్ నుంచి కొత్త విధానం ప్రకటించిన IRDA. సో ఇన్సూరెన్స్కి సంబంధించి ఇప్పటి నుండి డైరెక్ట్ ఫోన్లోనే డిజిటల్గా చేసుకోవచ్చు. మనకు జూన్ 1 నుంచి ఇంటర్ కాలేజీలకు సంబంధించిన మనం ఆల్రెడీ చదువుకున్నాం. ప్రభుత్వ పథకాల పేరుతో లింక్స్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ. సో కాబట్టి సైబర్ నేరగాలతో మనం జాగ్రత్తగా ఉండాలి. కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాలు జన్ధన్ యోజన పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు, యాడ్స్, 5,000 ఉచితం అంటూ లింక్స్ జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. కాబట్టి ఎలాంటి లింక్స్ వచ్చినా ఓపెన్ చేయకండి. ఓపెన్ చేస్తే మనం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి చదువుకున్న వ్యక్తులైనా అంటే తెలియని వ్యక్తులైనా తెలిసిన వ్యక్తులైనా ఈ యొక్క అవగాహన మనకు కలిగి ఉండాలి. చాలామంది డబ్బులు పోతున్నాయి, మనం చూస్తున్న వార్తలు. కాబట్టి సో ఇలాంటి ఇన్ఫర్మేషను మీ యొక్క మిత్రులకు చెప్పే ప్రయత్నం అయితే చేయండి. రైల్వేలో 733 ఉద్యోగాలు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 733 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతుంది. అభ్యర్థులు 10+2 విధానంలో 10వ తరగతి పరీక్షలు ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ITI కోర్సులలో పాస్ అయి ఉండాలి. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ని అయితే సందర్శించాలి రైల్వేకి సంబంధించి. నెక్స్ట్ చూసుకుంటే సర్కారు స్కూళ్లలో కొత్త వ్యవస్థను తీసుకురాబోతున్నారు. SMC+లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో వస్తున్నాయి. మహిళా బృందాలకు నిర్వహణ బాధ్యతలు, యూనిఫామ్ మొదలు సౌకర్యాలకు వరకు 10 రకాల పనులను వారికి అనుసరణలో ఉంచుతారు. జూన్ 10 కల్లా కంప్లీట్ చేసేలా యాక్షన్ ప్లాన్ చేశారు. కానీ సర్క్యులర్ జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ. కాబట్టి SMC+లో కొత్తగా మన డ్వాక్రా గ్రూప్ మహిళలను తీసుకొని కమిటీని అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫేస్బుక్ అవుతున్నాం అమాయకులు. కాబట్టి ఇది ఇంతకుముందు చదువుకున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఫేస్బుక్కి సంబంధించిన సైబర్ నేరగాలు మన యొక్క హ్యాక్ చేస్తున్నారు అకౌంట్లని. అదేవిధంగా ప్రభుత్వ విధానంతో వస్తున్న లింకులు, డబ్బులు వస్తాయని లింకులు ఓపెన్ చేయడం ద్వారా కూడా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. మీకు అదేవిధంగా అన్ని రకాల PDF నోట్స్ మెటీరియల్స్ని ఫ్రీగా అందించబడుతున్నాయి. మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంది. అక్కడ నుండి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.